ఇంకా అక్కడ 10,000 మంది నిలుచున్నారు. ఈ జనులు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కనుక నీ కొరకు వీరిని నేను శోధించబోతున్నాను. ఇదిగో వారిని ఆ నీటి దగ్గరకు తీసుకుని వెళ్ళిపో, నీళ్ల దగ్గరకు దిగజేయి. నీళ్ల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళను నీళ్లు తాగమని సెలవిచ్చినప్పుడు వారు కొంతమంది కుక్క గతికినట్లు నాలుకతో నీటిని మరి చెదుకోవడం లేదా త్రాగడం, మరికొంతమంది మోకాళ్ళుని నీళ్లు త్రాగడం. 2 విధాలు నీళ్లు తాగిన అనుభవం అక్కడ కనబడుతుంది. కుక్క గతికినట్లు గతికిన వారిని ప్రక్కన పెట్టు అని చెప్పి మిగిలిన వారిని అందరినీ నీ పంపించేయి. వారిని లెక్కించగా 300 మంది వారు మనుషులుగా ఏర్పడ్డారు. ఇప్పుడు వీరి చేత మిథ్యానీయులను నీవు జయించబోతున్నావు. మిడతల దండు వంటి మిథ్యానీయులను దేవుడు జస్ట్ 300 మందితో. ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఎంత విస్తారమైనటువంటి, అంటే ఇంచుమించుగా 32,000, ఇక్కడ లెక్క ప్రకారం మనం చూస్తే 32,000 మంది మిథ్యానీయుల మీదకి వెళ్ళి జయిస్తే, ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు అనుకోవచ్చు అది నా బలము వలన నేను జయించాను అని నా మీదే అతిశయపడే అవకాశం ఉంది కనుక నేను ఈ జనము చేత, ఈ బలము చేత, ఈ సైన్యము చేత నేను ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇవ్వదలుచుకోలేదు అని కుక్క కతికినటువంటి కేవలము 300 మంది చేత తర్వాత అధ్యాయాలలో మనం ఇంకా ధ్యానించబోతున్నాం విజయాన్ని ఇచ్చాడు. ఈ టెక్స్ట్ అంతా చదివితే నాకు అర్థమైన విషయం ఏంటంటే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే దేవుడు మన శక్తి చేత తన కార్యాలు చేసేవాడు కాదు. ఆయన ఇక్కడ కృప అనే ఒక మాట ఉపయోగించాం, కానీ ఇంకా ఆయనకు సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి. ఆత్మచేత, కృపచేత, విశ్వాసము చేత, ఇలాగ చాలా విషయాలు మనం అక్కడ ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడ దేవుడు చెబుతున్న విషయం, నాకు అర్థమైన విషయం, మీతో పంచుకోవాలనుకున్న విషయం ఒకటే. ఆయన నీ శక్తి చేత కార్యాలు చేసేవాడు కాదు, నీ బలము చేత కార్యాలు చేసేవాడు కాదు, నీ ఘనత చేత కార్యాలు చేసేవాడు కాదు, నీ నైపుణ్యతల చేత కార్యాలు చేసేవాడు కాదు, నీకున్నటువంటి జ్ఞానము చేత ఆయన కార్యాలు చేసేవాడు కాదు, నీకున్నటువంటి మానవ సంబంధమైనటువంటి దేని చేతను ఆయన కార్యాన్ని ఖచ్చితంగా చేయడు. కేవలము ఆయన కృపచేతనో, ఆత్మచేతనో, లేదంటే ఆయనకు చెందిన మరి దేని చేతనో చేయడు. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఆయనకు చెందవలసిన ఘనతను ఆయన ఎవ్వరికీ ఇచ్చేవాడు ఖచ్చితంగా కాదు. కనుక ఈరోజు మనుషులంగా, మానవులంగా మనం గమనించాల్సిన విషయం, మన రక్షణ మొదలుకొని మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా దేవుని యొక్క ఉచితమైన కృపయే. మనం చదువుకున్నాం 2వ భాగం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో ఇదే సత్యాన్ని చాలా స్పష్టంగా క్లియర్ కట్గా మాట్లాడుతూ ఉంటాడండి దేవుడు. 2వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 8-9 వచనాలు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలన. ఇంకో వచనం ఉందని చదవండి, అది కూడా, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవ్వడును అతిశయపడ వీలు లేదు. మనకు కలిగిన రక్షణట విశ్వాసము ద్వారా కృపచేతనే, అది మీ వలన కలిగింది కాదు. మన భక్తిని చూసి ఆయన మనల్ని పిలుచుకోలేదు, మన శక్తిని చూసి ఆయన పిలుచుకోలేదు, మన ఒడ్డు పొడుగును చూసి ఆయన పిలుచుకోలేదు, మనకున్నటువంటి మరి ఏ ఇతర ఆధిక్యతలను బట్టి ఆయన మనల్ని పిలవలేదు. కేవలం ఆయన కృపచేత, మన విశ్వాసము వలన ఆయన కృపచేత మనం రక్షించబడ్డామని. కనుక ఇది దేవుని వరమే, మీ ప్రయత్నం కాదు. ఈ వరం దేవుని వలన కలిగింది కనుక ఎవడు కూడా అతిశయించవీలలేదు. నిజమే ప్రియులారా, ఎందుకు ఇంత క్లియర్గా ఆయన మాట్లాడుతున్నాడంటే, అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలలో ప్రియులారా, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ఆయన కరుణా సంపన్నుడు, మహాప్రేమ కలిగిన వాడు. ఈ 2 విషయాలు, ఆ 2 వచనాలు మనకి చాలా స్పెసిఫిక్గా కనబడుతూ ఉంటాయి. ఆయన కరుణా సంపన్నుడు కనుక ఆయన కరుణ చూపించడంలో వెరీ రిచ్ పర్సన్ అనమాట అండి. ఆయన మహాప్రేమ చేత అన్లిమిటెడ్ లవ్ అండ్ ఎఫెక్షన్, అన్లిమిటెడ్ మహాప్రేమ చేత, ఇక దానికి కొలత లేదు, ఎల్ల లేదు, పరుదులు అస్సలు లేవు. అంత చూపిస్తే
మన జీవితాలు రక్షించబడ్డాయి. కనుక ఈ రక్షణ, ఈ జీవితం, ఈ సాక్ష్యం, ఈ విశ్వాసం, ఈ బ్రతుకు, మనం అనుభవిస్తున్న సమస్తము అది మన చేత మాత్రం, ఎంత మాత్రం కూడా కాదు, ఆయన కృప చేత మాత్రమే అన్న సంగతిని. అందుకని పేతురు తన మొదటి పత్రికలు కూడా మొదటి అధ్యాయము 18-19 వచనాలలో మరింత స్పష్టంగా మాట్లాడతాడు. మీరు పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత నేను మిమ్మల్ని విమోచించలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. చాలాసార్లు విశ్వాసంగా మనము ఎక్కువ ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటామండి. క్రైస్తవులంగా ఇక నేను లేకపోతే ఏమీ లేదేమో అన్నటువంటి ఒక ఫాల్స్ ప్రెస్టేజ్లో బతికేస్తూ ఉంటాం. నేను లేకపోతే సంఘం నడవదేమో, నేను లేకపోతే వాక్యం చెప్పేవాళ్ళు ఉండరేమో, నేను లేకపోతే ప్రార్థన చేసేవాళ్ళు ఉండరేమో, నేను లేకపోతే ఇంకా ఏది చేసేవాళ్ళు ఉండరేమో. ఆయన అన్నాడు, నువ్వు మాట్లాడకపోతే రాళ్ళు లేచి కేకలు వేస్తాయి, రాళ్ళు లేచి కేకలు వేస్తాయి. నిన్ను నన్ను బట్టి ఆయన ఏమీ కూడా చేయట్లేదు, నిన్ను నన్ను బట్టి ఆయన ఏమీ చేయటం లేదు. మనల్ని విమోచించడానికి కారణం ఆయన నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల రక్తమే తప్ప నువ్వు సంపాదించిన వెండి బంగారం వలన కానీ, ధనధాన్యముల వలన కానీ, ఆస్తి ఐశ్వర్యం వలన కానీ, అందచందముల వలన కానీ ఆయన నేను ఖచ్చితంగా రక్షించుకోలేదన్న సంగతిని ఎప్పటికీ మనం మరువకూడదు. మరొక మాట ప్రియులారా, శక్తి చేత కాదు, మన జీవితంలో సమస్తము ఆయన కృపయే అని మనం అర్థం చేసుకోవడానికి మరొక మాట కొరింథీ మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 27-30 వచనాల భాగములో, ఏ శరీరయు నా ఎదుట అతిశయింపకుండునట్లు నేను లోకములుండి వెర్రివారిని పిలుచుకున్నానంటాడు. ఏ శరీరీ కూడా, నేను కానీ, మీరు కానీ, మరి ఎవరు కానీ, మనకు కలిగినటువంటి ఈ స్థితిగతులను బట్టి దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు లోకములోంచి ఎవరిని పిలుచుకున్నట్టండి? బలహీనులను వెర్రివారిని పిలుచుకున్నాడు. వెర్రివారంగా ఆయన పిలుపులోనికి వచ్చిన మనం ఇప్పుడు జ్ఞానవంతులంగా మనము అపోహపడుతూ దేవుని కృపను ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నామేమో గమనించండి. శక్తి చేత కాదు, మన జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, సంఘములో కానీ, ఎక్కడ ఏది జరిగినా మన శక్తి చేత కదా. ఆయన చెప్తున్నాడు, ఈ 32,000 మంది, ఒకవేళ మనం కాల్కులేట్ చేసుకుంటే వెనక్కి వెళ్ళి ఈ 32,000 మంది ఇశ్రాయేలు ప్రజలతో లేదా సైన్యముతో నేను మిద్యానీయులను తరిమితే అది మీ బలం అనుకుంటారయ్యా, వారిని పంపించేయి, యుద్ధానికి భయపడి వణుకుతున్నవాడు ఎవడో వెనక్కి పంపించేయి. 22,000 మంది వెళ్ళిపోయారు. 10,000 మందిని చూశాడు ప్రభు, వీరి ద్వారా కూడా ఇంతమంది చేత కూడా నాకు ఇష్టం లేదు, మళ్ళీ వెళ్ళి నీళ్లు తాపించి వాళ్ళ చేత, కుక్క కతికినట్టు కతికిన వారు 300 మంది ఉంటే వాళ్ళ పక్కన పెట్టు, వీళ్ళ చేత నేను మిద్యానీయులను జయింపచేస్తాను. ఇక్కడ ఆ 300 మంది శక్తో లేదా గిద్యోను శక్తో కాదు, దేవుని శక్తిని ఆయన చూపిస్తున్నాడు. కనుక మన జీవితంలో ఏది జరిగినా ఆయన శక్తియే తప్ప, ఆయన కృపయే తప్ప మనకున్నది ఏది కూడా కాదు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ చూద్దాం. ఒక 7 విషయాలు త్వరగా మనం ఆలోచన చేద్దాం. శక్తి చేత కాదు, మన శక్తి చేత ఏది కూడా కాదు. మనము అనుకుంటాం చాలా వెర్రిగా, పిచ్చిగా, అంతా నా వల్లే, అంతా నా వల్లే అని చాలాసార్లు భ్రమపడుతూ ఉంటాం ప్రియులారా. అంతా నా వల్లే అనుకున్నటువంటి మనకు జ్వరం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? మంచం ఎక్కి కూర్చుంటాం. మళ్ళా నీరసం పోయే వరకు కూడా పలకరించడానికి మనం వచ్చామనుకోండి, ఎవరన్నా నా దగ్గరికి వచ్చారనుకోండి, అయ్యో జ్వరంగా నీరసంగా ఉందని బాబా అని చెప్పేసి లేనిపోని ప్రలాపంలోకి వెళుతూ ఉంటాం. ప్రియులారా, మన శక్తి వలన ఏమి కూడా కాదు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక 7 విషయాలు త్వరగా ఆలోచన చేద్దాం. ద్వితీయోపదేశకాండం మొదటిగా 26వ అధ్యాయం 5-9 వచనాలు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 5-9 వచనాలు. నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళెను, కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నాకు జనమైను. ఐగుప్తీయులు మనల్ని హింస పెట్టి మనల్ని బాధించి మన మీద కఠిన దాస్యము మోపగా మనం మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు యెహోవా మన మొర్రను విని మన బాధను ప్రయాసను మనకు కలిగిన హింసను చూచాను. అప్పుడు యెహోవా బాహుబలం వలన, చాపిన చేతి వలన, మహాభయం వలన, సూచక క్రియల వలన, మహత్కార్యముల వలన ఐగుప్తులో నుండి మనలను ఈ ప్రదేశానికి రప్పించారు. ఇది ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి కూడా చేయాల్సిన విశ్వాస ప్రమాణం అన్నమాట. ఇది మన బాప్టిస్ట్లో లేదు, కానీ లూథరన్ మిషన్ అలాగే సిఎస్సి మిషన్లో ఈ విశ్వాస ప్రమాణం ఉంటుందండి. ఈ విశ్వాస ప్రమాణం ఖచ్చితంగా ఉంటుంది. ఏమిటంటే, నా తండ్రి నశించుచున్న. ఎందుకు ఈ మాట? ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి కూడా
ఇది దేవుని బలిపీఠమునంత బలి అర్పిస్తూ యాజకుడు అర్పిస్తుండగా చెప్పాలంటే, వీళ్ళు వెళ్ళారు, మీరు వెళ్ళిన తర్వాత ఆ దేశంలో స్వాస్థ్యాలు పంచబడిన తర్వాత, మీరు ఆ దేశానికి వెళ్ళి స్థిరపరచబడిన తర్వాత, ఒకవేళ అక్కడ మీరు మనస్సును గర్వించి ఇదంతా మా గొప్ప, ఇదంతా మా శక్తి, ఇదంతా మా నైపుణ్యత వలన దీనిని స్వాధీనపరుచుకున్నాం, స్వాస్థ్యాలు ఏర్పాటు చేసుకున్నాం అని ఒకవేళ మీరు గర్విస్తారేమో. కనుక మీరు ఆ దేశంలోనికి వెళ్ళి స్థిరపరచబడి పంటలు వేసుకుని ఆ పంటలో ప్రథమ ఫలమును తీసుకుని మీరు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆ ప్రథమ ఫలము యాజకునికి ఇవ్వగా అతను బలిపీఠంలో దాన్ని పెట్టినప్పుడు మీరు ఈ మాటలు పలకాలి. ఏ మాటలు? ఈ పంట కానీ పండించిన నీవు కానీ గొప్పతనం ఏమీ లేదు, నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు. దేవుడు అతను ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళాడు, గొప్ప జనాంగంగా చేశాడు. అక్కడ ఐగుప్తులు మమ్మల్ని శ్రమ పెట్టారు, మేమేమీ చేయలేక దేవునికి మొరపెట్టాం. దేవుడు అక్కడ ఆ 8వ వచనంలో, దేవుడు తన బాహుబలము వలన, చాపిన చేతి వలన, మహాభయం వలన, సూచక క్రియల వలన, మహత్కార్యముల వలన ఐగుప్తులో నుండి మమ్మను, అంటే 430 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడ్డానికి ఇశ్రాయేలీయుల శక్తి కాదు. గమనించండి ప్రియులారా, నిర్గమకాండము 1వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చూస్తే, నిర్గమకాండం 1వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు, యోసేపును ఎరిగినటువంటి కొత్త రాజు ఫరో ప్రబలిపోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను చూసి భయపడిపోయాడండి. విస్తారంగా అతను అంటున్న మాట్లాడు తెలుసా, వీరు మనకంటే ఎక్కువ బలము కలిగిన జనాంగంగా ఉన్నారు, విస్తారంగా ఉన్నారు. రేపొద్దున శత్రువు మన మీదకి దాడి చేస్తే వాళ్ళతో కలిసి మనల్ని మట్టుపెడతారేమో, కనుక వీళ్ళని శ్రమ పెట్టండి, అణగారిపోతారు. అంటే ఐగుప్తు ఫరో భయపడుతున్నటువంటి విస్తారమైనటువంటి లక్షలాది మంది ఇశ్రాయేలీయులు అయిపోయారు. ఒకవేళ వారు తిరగబడితే అప్పుడే, కానీ ఇశ్రాయేలు శక్తి చేత ఐగుప్తు నుంచి దేవుడు విడిపించాలని అనుకోలేదు. దేవుడు తన బాహుబలము చేత విడిపించాలని వారు మొరపెట్టగా, నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనాల్లో మోషే అంటున్నాడు, నేను వారి మొరలను విన్నాను, వారి బాధలను చూశాను, వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను అని చెప్తున్నాడు. ప్రియులారా, ఈరోజు మన జీవితంలో ఒకవేళ అతిశయపడుతున్నాం మేము, మన జీవితంలో ఏది జరిగినా మన శక్తి చేతదే కాదు, దేవుని కృప చేత. మంది ఇశ్రాయేలు ప్రజలు ఏ వ్యవసాయం చేశారని 40 సంవత్సరాలు, ఏమి కష్టపడ్డారని, ఏమి శక్తిని వినియోగించారని 40 సంవత్సరాలు అరణ్యములో మన్నాను తిన్నారు. ఆలోచించండి. దేవుని శక్తి చేత మాత్రమే, దేవుని కృప చేత మాత్రమే వారు మన్నా తిని పోషించబడ్డారు. ఏం వేటాడారని మాంసం తిన్నారు, ఏమి బావులు తవ్వారని నీళ్లు తాగారు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఏమైనా శ్రమ పడ్డారా, ప్రయాసపడ్డారా, శక్తిని వినియోగించారా? ఏమీ లేదు. కేవలము దేవుని కృప 430 సంవత్సరాలు బానిసత్వాన్ని నుంచి వారిని విడిపించింది. దేవుని కృపే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. దేవుని కృపే మానాను మధురం చేసింది. దేవుని కృపే ఆకాశము నుండి మన్నాను కురిపించింది. దేవుని కృపే బండ నుంచి నీళ్ళు ఇచ్చింది. దేవుని కృపే మాంసము కావాలన్నప్పుడు పూరేళ్లను రప్పించింది. దేవుని కృపే సీనాయి పర్వతము దగ్గర వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది. దేవుని కృపయే వారు చేసిన ప్రతి తప్పును క్షమించింది, ప్రతి పొరపాటును మన్నించింది, తన ప్రేమ చేత ఆదరించింది, యోర్దానును దాటించింది, యెరికోను అధిగమింపజేసింది, చివరికి వాగ్దాన భూమికి నడిపించింది. ఇదంతా ఏమిటండి? దేవుని కృప. దేవుని కృప. ఒక వ్యక్తిగా నీ జీవిత ప్రయాణం, నీ శ్రమ ఫలితం ఏమీ కూడా కాదు, దేవుని కృపే. అయ్యో మేము కష్టపడుతున్నాం కదండి, జీతం వస్తుంది కదండి, ఇదే కదండి, మేము అందువల్లే బతుకుతున్నాం కదండి. కష్టపడడానికి నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఆయన కృపే కదా. రాత్రి పడుకుంటున్నావు, ఉదయమున నీవు లేవడానికి ఆయుష్నిచ్చింది ఎవరు? లేచి నీవు సిద్ధపడడానికి కృప చూపించింది ఎవరు? డ్యూటీకి వెళ్ళే దారిలో కాపాడింది ఎవరు? ఆ 8 గంటల డ్యూటీ చేయడానికి నీకు శక్తినిచ్చింది ఎవరు? నెల దినాలు దేవుడు నిన్ను కాపాడితే ప్రియులారా, నువ్వు జీతం తీసుకుంటున్నావు తప్ప నువ్వు కష్టపడినందుకు కాదు. వాళ్ళు పొరపాటు 2-3 దినాలు ఎక్సెస్ నువ్వు తీసుకున్నావు అనుకో, మెడికల్ లీవ్ పెట్టేసావనుకో, అది ఏమవుతుందండి? జీతము కట్ అయిపోతుంది. నువ్వు మెడికల్ లీవ్ పెట్టకుండా నిన్ను ఆరోగ్యంగా ఉంచింది ఎవరు? దేవుడే కదా. శక్తి చేత, కృప చేత. నీ శక్తి చేత కాదు, కేవలము దేవుని కృప చేత మాత్రమే ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు కానీ మనము కానీ ప్రతి శ్రమ ప్రమాదము నుంచి, శోధన వేదన నుంచి, మరణము నుంచి, గాఢాంధకారపు లోయల నుంచి విడిపించబడుతుంది. కనుక ఖచ్చితంగా మనం దేవునికి కృతజ్ఞత బద్దులమై ఉన్నాం. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజల తర్వాత మేమే మిద్యానీయులను జయించారేమో అని అనుకుంటారని దేవుడు వీరి వలన నేను మిద్యానీయులను జయింప చేసుకోవటం లేదు, కృపచేతనే అని మాట్లాడుతున్నాను. ఇక రెండవ విషయం ప్రియులరా, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. నెహెమ్యా గ్రంథం అంటే ఎస్తేరుకు ముందు ఉంటుందండి. ఈ ప్రకారముగా
ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది శక్తి చేత, ఇది శక్తి చేత కట్టబడిందా? యెరూషలేము ప్రాకారం గడిచిన దినాల్లో కూడా లెక్కలు కూడా చెప్పాను నేను. ఆనుకోవడం అన్న అంశం మీద ఈ మధ్యకాలంలో మెసేజ్ కూడా చెప్పుకుంటాను, లెక్కలు కూడా చెప్పాను. 2.5 మైల్స్, 2.5 మైళ్ళు అంటే ఇంచుమించుగా 5 కిలోమీటర్ల పైమాట. కిలోమీటర్ల లెక్క అయితే 5 కిలోమీటర్ల పైమాట. 5 కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి గోడ. అది కూడా చాలా ఎత్తు, చాలా పొడవు, చాలా వెడల్పు. పైన చక్కగా ఓ 2 రథాలు కలిసి వెళ్ళిపోవచ్చు, అంతటి విశాలమైనట్టు. దానికి మరలా బురుజులు. ఇవన్నీ జస్ట్ 52 డేస్లో, 52 దినాలలో నెహెమ్యా కట్టేశాడు. ఈరోజు ఇంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ దినాల్లో నీకు సాధ్యమా? నీకు సాధ్యమా? 4 గోడల ఇల్లు, 4 గదుల ఇల్లు కట్టడానికి సంవత్సరన్నర 2 సంవత్సరాలు కూడా పడుతున్న దినాలలో అంత పెద్ద గోడ, అంతటి పెద్ద పెద్ద రాళ్లతో పేర్చి కట్టడం అంటే ఒకవేళ ఇశ్రాయేలు శేషించిన ప్రజల శక్త, యూదుల శక్త, లేదా నెహెమ్యా శక్త? ఖచ్చితంగా కాదు. ఇది నెహెమ్యా లేదా శేషించిన యూదుల శక్తి ఎంత మాత్రం కూడా కాదు. ఇది కేవలము ప్రార్థన శక్తి. ఇందాక మనము శక్తి చేత కాదు, కృప చేతనే. ఇప్పుడు కూడా మనము శక్తి చేత కాదు, ప్రార్థన వలననే 52 దినాలలో ప్రకారాలు. అందుకనే ఈ కార్యము ప్రారంభించడానికి ముందు నెహెమ్యా చేసిన పని ఏమిటంటే, అతడు కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఆకాశం ముందున్న దేవునికి విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తిరిగి డ్యూటీకి వెళ్ళగానే రాజు చూచి, నీ ముఖం అలా ఉందేటి, ఏదైనా సమస్య ఉందా? అవును, నా శేషించిన ప్రజలు కష్టాల పాలవుతున్నారు, నా దేవుని పట్టణం కాల్చివేయబడింది, ప్రాకారాలు కూల్చబడ్డాయి, నేను ఎలా ఉంటాను? అయితే నన్ను ఏం చేయమంటావు? ఇదిగో నాకు సహాయం చేయి. రాజు సైన్యాన్ని, సహాయాన్ని, గుర్రపు రౌతులను ఇచ్చి నెహెమ్యాను యెరూషలేముకి పంపించాడు. అక్కడ శేషించిన యూదులను సమకూర్చుకొని పని ప్రారంభించారండి. పని ప్రారంభిస్తే మొదటి రోజు నుంచి ఏమొచ్చిందండి? సన్బల్లటు, టోబియో అనేవారు పనిని ఆటంకపరుస్తూ, అడ్డుపరుస్తూ, అవమానపరుస్తూ ఎలాగైనా సరే గోడ కట్టకుండా చేయాలన్నారు. ఫైనల్గా వారు ఏమన్నారంటే, ఏం కట్టారులేండి, ఆ గోడ మీద నక్క ఎగిరితే అంటే సామధాన భేద దండు అన్నీ ఉపయోగించి వారి శక్తిని బలహీనపరిచేశారు. బట్ నెహెమ్యా ప్రతి ప్రాబ్లం దగ్గర ఏం చేశాడో తెలుసా అండి? ప్రతి ప్రాబ్లం దగ్గర ప్రార్థన చేశాడు. ప్రతి ప్రాబ్లం దగ్గర ప్రార్థన చేశాడు. నేను చెప్తున్నాను, 52 దినములలో గోడ కట్టడము నెహెమ్యా శక్తి కాదు, శేషించిన యూదుల శక్తి అంతకంటే కాదు. ఎవరి శక్తి అంటే ప్రార్థనా శక్తి, అంతే, ప్రార్థనా శక్తి. లేకపోతే ఇది నెహెమ్యా కట్టిన గోడ అని చెప్పుకోవాలి, ఇది నెహెమ్యా కట్టిన గోడ అని చెప్పుకోవాలి. మనం అలాగే చెప్పుకుంటాం. అయ్యో ఇది దేవుని కృప అని అనుకోం మనం. అయ్యో ఇది దేవుని యొక్క శక్తి అని అనుకోం. అయ్యో ఇది ప్రార్థన వలన జరిగిన అద్భుతం అనుకోం. నేను క్రైస్తవ విశ్వాసి జీవితంలో ఒక పెద్ద దయ్యం ఏంటో తెలుసా అండి? నేను నా వల్ల మాత్రమే ఈ వ్యవస్థ నడుస్తుంది అన్నటువంటి ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ అనమాట. నెహెమ్యా జీవితాన్ని మనం చూస్తే ఎక్కడా కూడా నెహెమ్యా తన పేరును వాడుకోలేదు. ఎక్కడ నెహెమ్యా తన పేరును వాడుకోలేదు. దేవునికి ప్రార్థించాడు. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, అవమానం వచ్చింది, తొందర వచ్చింది, బలహీనత కలిగింది. ప్రార్థన 52 దినాలలో 2.5 మైళ్ళ వైశాల్యము కలిగినటువంటి ఆ గోడ నిర్మాణము కేవలము శక్తి చేత కాదు కానీ ప్రార్థన చేతనే. అందుకే నీ కబురు జకర్యా గ్రంథంలో కూడా జెరుబ్బాబెలు మందిరాన్ని కట్టే క్రమంలో 2వ అధ్యాయం 6-7 వచనాలలో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉంటాడండి. దయచేసి మాట చదువుకుందాం. 2వ అధ్యాయము 6-7 వచనాలు. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే వెళ్ళు కట్టు, ఎవడడ్డొస్తాడో చూస్తానంటున్నాడు దేవుడు. దేవుడే ఉన్నాడు, వెళ్ళు కట్టు. అయ్యో నేను ఒక్కడనే ఎలా చేయగలనది?
నువ్వు వెళ్ళవయ్యా, కట్టు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రపు దానవు, చదును భూమిగా చేయబడదు. చదును భూమిగా చేయబడదు. నిజమే ప్రియులారా, ఇది జెరుబ్బాబెలు శక్తి కాదు. ఈ గోడ కట్టడం నెహెమ్యా లేదా శేషించిన యూదుల శక్తి అంతకంటే కాదు, దేవుని ప్రార్థన శక్తి మాత్రం. ఇది గమనించినప్పుడు మనం విశ్వాసులంగా ఎదగగలుగుతాం. ఇక మూడవ విషయం కూడా మనం చూద్దామండి. శక్తి చేత కాదు ఈ విషయం మీద. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 46-47. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 46-47 వచ్చినారు. శక్తి చేత కాదు, యుద్ధం యెహోవాదే. శక్తి చేత కాదు, యుద్ధము యెహోవాదే. అక్కడ చదవండి ఇప్పుడు 46 నుంచి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించి నేను నిన్ను చంపి నీ తల తెగవెతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును. ఇప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము, చాలాసార్లు యుద్ధం మనం చేస్తున్నాం అనుకుంటామండి, పోరాటాలు మనం చేస్తున్నాం అనుకుంటాం, ఉద్యమాలు మనం చేస్తున్నాం అనుకుంటాం. జస్ట్ పంక్తులు తీరి మాత్రమే మనం ఉన్నాం, పంక్తులు తీరి మాత్రమే మనం ఉన్నాం. యుద్ధం మనం ఎప్పుడు కూడా చెయ్యం. యుద్ధం మనం ఎప్పుడైనా చేస్తే ఓటమి తప్ప విజయం అనుకుంటాం. మనము విజయం పొందుతున్నామంటే యుద్ధం ఎవరు చేస్తున్నట్టు? ఇశ్రాయేలు ప్రజలు, సైన్యము, సౌలు రాజు కూడా. అదే 17వ అధ్యాయం 11వ వచనములో గొల్యాతును చూచి భీతులై పారిపోయిరి అన్నమాట చూస్తామండి. భయపడిపోయి పారిపోయారు. అలాంటి సమయంలో ఓ చిన్నవాడు బాలుడు ఓ చిన్న ఒడిసెలు పట్టుకుని, చిన్న కర్ర పట్టుకుని వచ్చాడు. సౌలు దగ్గరికి వెళ్తే ఏం చేస్తావా అంటే, నేను వెళ్తాను, నన్ను పంపించాడు. మొత్తానికి పంపించాడు, వెళ్ళాడు. అతను చూసి గొల్యాతు చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. కుక్కను అనుకున్నావా, కర్ర పట్టుకుని వస్తున్నావు, ఇదిగో ఈరోజు నిన్ను ముక్కముక్కలు చేసేస్తానన్నాడు. అదంతా విని దావీదు చివరికి యుద్ధానికి వెళుతూ ఆయన కత్తి చేత కానీ ఇటు చేత కానీ యుద్ధం విజయాన్ని కలుగు చేసేవాడు కాదు. యుద్ధం ఎవరిది? చాలాసార్లు నువ్వు పోరాడుతున్నావు అనుకుంటావు, నువ్వు యుద్ధం చేస్తున్నావు అనుకుంటావు, నువ్వు దెబ్బలాడుతున్నావు అనుకుంటావు, కానీ నువ్వేమాత్రం చేయవసరం లేదు. దేవునికి అప్పగించు నీ సమస్య, దేవునికి అప్పగించు నీ పోరాటం, దేవునికి అప్పగించు నీకున్నటువంటి ఆ యుద్ధం. దావీదు యుద్ధాన్ని తన చేతుల్లోకి తీసుకోలేదు. యుద్ధాన్ని దావీదు తన చేతుల్లోకి తీసుకోలేదు. ఎవరి చేతులకు ఇచ్చాడు? దేవుని చేతులకి అనౌన్స్ చేశాడు. ఈ యుద్ధము దావీదుకు గొల్యాతుకు మధ్య కాదు, యుద్ధము దావీదుకు గొల్యాతుకు మధ్య కాదు. ఎవరెవరికి మధ్య? సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవాకును సున్నతి లేని ఫిలిష్తీయులకు మధ్య. అందుకనే పెద్ద పరికరాలు వాడలేదు, అసలు ఆయుధాలు పట్టుకోలేదు. ఒక చిన్న రాయి విసిరాడు అంతే, ఒక చిన్న రాయి. యుద్ధం యెహోవాది కనుక ఆయుధాలతో పని లేదు. యుద్ధం యెహోవాది కనుక ఇక ఏ ఇతర పరికరాలతో అస్సలు పని లేదు. రాయి విసిరి కొట్టగా వెళ్ళి అతను నుదుట చొచ్చినందున ఆ ఫిలిష్తీయుడైన గొల్యాతు బోర్లా పడ్డాడు, వెళ్ళి తల నరికాడు. ఈరోజు ప్రియులారా, నువ్వు పోరాటం చేయాల్సిన అవసరం లేదు, యుద్ధం చేయాల్సిన అవసరం. దేవునికి అప్పగించు. శక్తి చేత కాదు, యుద్ధం యెహోవాదే. శక్తి చేత కాదు, యుద్ధం యెహోవాదే. ఎందుకంటే 46వ సంకీర్తన 7-9 వచనాలు, 46వ సంకీర్తన 7-9 చరణాలు మనం చదువుకుంటే అర్థమవుతుందండి. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడైనాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు, ఆయనే భూదిగంతములకు యుద్ధములు మాన్పువాడు, వీళ్ళు విరిచివాడును బలమును తెగనరుకువాడు, ఆయనే యుద్ధరథములను అగ్నులు కాల్చివేయవాడు. వరకు ఆయన ఆశ్రయించి వరకు నిలిచి చూడండి. మీరేం యుద్ధాలు చేయొద్దు, పోరాటాలు చేయొద్దు, ఇంకా ఏదో పరుగులు పెట్టద్దు, ప్రయాసపడు. ఆయన యుద్ధం చేస్తాడు, ఆయనే పోరాటం చేస్తాడు. ఎందుకంటే విల్లు విరిచివాడు, బలము తెగ నరుకువాడు కూడా ఆయన కనుక. శక్తి చేత కాదు, యుద్ధము యెహోవాది. విస్తారమైన దీవెనలు నీ ప్రయాస వలన కాదు, ప్రభు మాట వలనే. 4వ అంశం, విస్తారమైన దీవెనలు నీ ప్రయాస వలన కాదు, ప్రభు యొక్క మాట వలనే. రెఫరెన్స్ చెప్పగలరా? లూకాసు వార్త 5వ అధ్యాయం 5-7 చాలాసార్లు మనం చదువుకుంటూ ఉంటాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 5-7 వచనాల భాగంలో అక్కడ ప్రయాస వలన, ప్రభు మాట వలన. విస్తారమైన చేపలు ప్రయాస వలన దక్కాయా, ప్రభు మాట వలన దక్కాయా?
పేతురు అంటున్నాడు ప్రభు చెప్పగానే, నా ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాం. పేతురు శారీరకంగా మానసికంగా అలసిపోయాడు. ప్రభు మాటకు ఒకే మాట చెప్తున్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక చేప కూడా దొరకలేదు. ఆయనను నీ మాటలు చొప్పున వల వేసినప్పుడు ఏమైనాయండి? విస్తారమైనటువంటి చేపలు. ఆ దోణి మునిగిపోయే పరిస్థితి వచ్చింది కనుక ఒడ్డున ఉన్న ఇంకో దోణిని కూడా పిలవగా ఆ దోణి రాగా 2 దోణెల నిండా మునుగునంతగా నింపేశాడు. 2 దోణెల నిండా మునుగునంతగా నింపేశాడు. నిజమే ప్రియులారా, చాలాసార్లు దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి, వర్ధిల్లడానికి, వృద్ధి చెందడానికి మనం ఊరికే ప్రయాసపడతా ఉంటాం. నువ్వు ఎంత ప్రయాసపడినా దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతే ఆ ప్రయాస వలన ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు ఎంత పని చేసినా దేవుడు నీ సంపాదనను దీవించకపోతే ఎలాంటి ఉపయోగము లేదు. పేతురు అదే చేశాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు. తెల్లవారుజామున వచ్చి వలలు కడుక్కుంటున్నాడు. ప్రభు దోణి అడిగాడు, దోణిచ్చాడు. ఇంకా లోతుకు నడిపించమన్నాడు, లోతుకు నడిపించాడు. ఇప్పుడు వల వేయమన్నాడు, అప్పుడు మాట్లాడుతున్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, ప్రయోజనం లేదు. కానీ ఎందుకు నువ్వు చెప్తే నమ్మాలనిపిస్తుంది, ఎందుకు నువ్వు చెప్తే చేయాలనిపిస్తుంది, ఎందుకు నువ్వు చెప్తే వెయ్యాలనిపిస్తుంది. అందుకని నీ మాట చొప్పున వల వేస్తాను. నిజమే, నీ ప్రయాస చొప్పున నీ జీవితంలో దీవెనలు రావు, కానీ ఆయన మాట చొప్పున ఖచ్చితంగా అలా మాట చొప్పున వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు, ఎంత చక్కటి మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ, ద్వితీయోపదేశకాండం 28:2, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు చెందును అన్నమాట అనమాట. మన పైన ఉన్న ప్రతి మేఘం మన మీద వర్షంగా కురవాలని రూల్ లేదు, అంతే కదండి. మన పైన మేఘాలు ఉంటాయి, మబ్బులు ఉంటాయి, ప్రతి మబ్బు మన మీద వర్షంగా పడాలని రూల్ లేదు. బట్ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నీ దేవుడైన యెహోవా మాట వింటే కనుక ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి అవి నీకు ప్రాప్తిస్తాయి, నీకు మాత్రమే చెందుతాయి. ఎప్పుడు అంటే ప్రియులారా, ఆయన మాట వింటే నువ్వు ఎంత ప్రయాసపడినా ఆశీర్వదించబడలేవు, కానీ ఆయన మాట వింటే కనుక ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం. యెహోవా ఆశీర్వాదం అటండి ఐశ్వర్యం ఇచ్చును, నరుని కష్టము వలన ఆ ఆశీర్వాదము ఎక్కువగా. అంతే, రాత్రంతా కష్టపడ్డాడు, ఒక ఆశీర్వాదమైన వచ్చిందా? లేదు. దేవుడు నీకు ఏదిస్తే అది ఆశీర్వాదం, దేవుడు ఎంత ఇస్తే అదే ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదము నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తుంది. ఐశ్వర్యం అంటే ఏమిటి? ఐశ్వర్యం అంటే డబ్బని మాత్రం తీసుకోకండి. ఐశ్వర్యం అంటే భక్తిలో ఐశ్వర్యం ఉంది, విశ్వాసంలో ఐశ్వర్యం ఉంది, ఆత్మీయతలో ఐశ్వర్యం ఉంది, ప్రార్థనా జీవితపు ఐశ్వర్యం. ఒకటి కాదు ప్రియులారా, ఐశ్వర్యం అంటే ఎప్పుడు కూడా మనం ఎక్కడికి వెళ్తామంటే డబ్బు, వెండి, బంగారం. బైబిల్ ఎప్పుడు వాటి గురించి ప్రత్యేకమైన శైలిలో నీకు చెప్పదు. అవి ఆయన నీ యొక్క నడవడికను బట్టి ఇచ్చేవి. బట్ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన ఆశీర్వాదం కావాలంటే, ఆయన ఐశ్వర్యం కావాలంటే నీ కష్టం కదా ఆయన కృపే. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యము ఇచ్చేది. కనుక ఈరోజు ఒకవేళ మనం ప్రయాసపడుతున్నామేమో, లేదా ఇంకా ఏదో చేస్తున్నాము, నీ ప్రయాస వలన అయితే దీవించబడవు, కేవలము ప్రభు మాటను బట్టి మాత్రమే దీవించబడవు. అలాగే ఇక 5వ అంశం, నీ సమకూర్పు వలన కాదు సమృద్ధి, సమర్పణ వలనే సమృద్ధి. నీ సమకూర్పు వలన కాదు సమృద్ధి, సమర్పణ వలన మాత్రమే సమృద్ధి. యోహాను సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు. ఇది 5 రొట్టెలు 2 చిన్న చేపల విషయం అనమాట. అక్కడ చివరిలో ప్రభు ఒక మాట అంటాడు, నష్టం పోకుండా అవన్నీ కూడా పోగు చేయండి. శిష్యులు ఏం చేశారండి? వాటన్నిటినీ పోగు చేస్తే అవి 12 గంపలు నిండిపోయాయి. శిష్యులు పోగు చేయడం వల్ల అండి, శిష్యులు పోగు చేయడం వల్ల కాదు, ఆ చిన్న పిల్లవాడు సమర్పించుకోవడం వలన సమృద్ధి వచ్చింది. శిష్యులు వెతుకుంటున్నారు, అయ్యా ఇక్కడ ఉన్న జనసమూహాలు కనీసం 200 దానారాలు రొట్టెలు కూడా కొంచెం తిన్నా సరిపోవు. 200 దానారాలు. ఆ రోజు ఒక రోజు కూలి ఎంత అండి? ఒక రోజు కూలి ప్రభు కాలంలో ఒక దానారం అంటే ఇప్పుడు ₹1 అప్పటి లెక్కలను బట్టి ఒక దానారం. ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ కంటే దీనార్సే ఎక్కువ
వాల్యుబుల్. అందుకని ఇక్కడి నుంచి అందరూ గల్ఫ్ మైగ్రేట్ అయిపోతున్నారు వర్క్ కోసం, అంతే కదా. ఒకప్పుడు ఒక దేనారం మన ఇండియన్ కరెన్సీలో ₹1. ఇప్పుడు దేనారం అంటే ఒక ₹80, ₹70, ఇంకా ₹100 కూడా అయిపోయినాయి కొన్ని గల్ఫ్ కంట్రీస్లో. ఇప్పుడు బాగా పెరిగిపోయింది. అప్పుడులో దేనారం ఒక వ్యక్తి యొక్క రోజు కూలి, అంటే 200 రోజుల కూలీ తీసుకొచ్చి రొట్టెలు కొన్నా అని చెప్తున్నమాట. అంటే 200 రోజులు అంటే ఎన్ని నెలల జీతం అండి? ఇన్సుమిన్స్గా 6.5 నెలల జీతం. 6 నెలల మీద ఒక 5 రోజులు ఎక్కువ అనమాట అండి, అంతే కదండి. 6 నెలల జీతం. ఈరోజు 6 నెలల జీతం ఒకవేళ సగటు మనిషికి ఓ 50,000 చూసుకుందాం. 6 నెలల జీతం ఎంత అండి? 3 లక్షలు. 3 లక్షలతో మనం ఈజీగా కనీసం ఒక 5,000 మందికి సాంబారు, అన్నం, చికెన్ కర్రీ, ఓ 10,000 మందికి మనం భోజనం పెట్టచ్చు. అక్కడ కొంచెం కొంచెం తిన్నా సరిపోదు. అంటే అంత విస్తారమైనటువంటి జనం వచ్చాను. ప్రియులారా, నీ యొక్క సమకూర్పు వలన కాదు సమృద్ధి, నీ సమర్పణ వలన. ఎందుకు చెప్తున్నానంటే, ఆ పిల్లడు తన చేతుల్లో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంచుకున్నాడు అనుకోండి, అవి ఏమవుతాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపల్లాగే ఉంటాయి, అంతే కదండి. ఆ చిన్నపిల్లవాడు తినలేదు, ఆ రోజు సాయంకాలం తినలేదు, మధ్యాహ్నం ఎలాగో తినలేదు అనుకోండి, సాయంకాలం కూడా తినలేదు, తినకుండా వెంట ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అవి ఎన్ని ఉంటాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంటాయి. బట్ ఇప్పుడు ఏం చేశాడంటే, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాడు. ప్రభు వాటిని ఆశీర్వదించండి, పంచండి అన్నాడు. ఎంతమందికి వచ్చాయి? కొన్ని వేల మంది తిన్నారు, కొన్ని వేల మంది తిన్నారు. 5,000 మంది పురుషులు మాత్రమే కాదండి, స్త్రీలు తిన్నారు, వృద్ధులు తిన్నారు, పిల్లలు తిన్నారు. కొన్ని వేల మంది తిన్నారు. తిరిగి నేను అనుకుంటాను, ఆ పిల్లోడు తన వాటా తను పట్టుకెళ్ళిపోయి ఉంటాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు మళ్ళీ ఏం చేశాడు పిల్లడు? తిరిగి పట్టుకెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ తినేశాడు, తిరిగి మరలా క్యారేజీ పట్టుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఎలా వచ్చింది? శిష్యులు సమకూర్చడం వల్ల వచ్చిందా? శిష్యుల ప్రయత్నం వల్ల వచ్చిందా? కాదు. పిల్లవాని సమర్పణ. ఈరోజు నీ జీవితంలో సమృద్ధి, సంతృప్తి రావాలంటే దేవుని సన్నిధిలో నువ్వు సమర్పించుకోవాలి, దేవుని సన్నిధిలో అప్పగించుకో. మలాకి 3:10 దశమ భాగాల గురించి మాట్లాడు. దేవుని మందిరమును ఆహారముండు నిమిత్తం నీ సంపాదన అంతటిలో 10వ భాగము దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చి ఏం చేయమంటున్నాడండి? ఎలాగూ దేవుని శోధించు, అప్పుడు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన వర్షము నీ మీద కుమ్మరించబడు. ప్రియులారా, నీ సమకూర్పు కాదు, నువ్వు నెలంతా సమకూర్చుకున్నా కొన్నిసార్లు చిల్లి సంచిలో వేసినట్లు అయిపోతుంది. అదే దేవుని సన్నిధిలో సమర్పించుకుంటే కనుక అది 100 అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇక 6వ విషయాన్ని కూడా చూద్దామండి. విశ్వాసము చేతనే స్వస్థత. యోహాను సువార్త 9వ అధ్యాయం 6-7 వచనాలు. ఒక గుడ్డివాడు అక్కడ ఉన్నాడు. శిష్యులు అతను చూచి, ప్రభు వీడి చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అంటే, ఎవరు పాపం చేయలేదు, దేవుని నామం మహిమ పొందడం కొరకు ఇతడు గుడ్డివాడై పుట్టాడని చెప్పి నేల మీద ఉమ్మి వేసి బురద పూసి అతని కన్నుల మీద వేసినప్పుడు, ఇప్పుడు వెళ్ళి సిలోయమును కోనేటిలో కడుక్కోమన్నప్పుడు అతడు వెళ్ళి సిలోయమును కోనేటిలో కళ్ళు కడుక్కుని వచ్చాడు. ఇక్కడ ఒక వైద్య విధానం కనబడుతుంది. ఇలా చేయాలంటే మొట్టమొదట ఆ గుడివానికి ఏం కావాలండి? విశ్వాసము ఖచ్చితంగా కావాలి. విశ్వాసం లేకపోతే ప్రభు ఉమ్ము వేసి బురద చేసి కన్నుల మీద పూసి వెళ్ళమంటే అతడు వెళ్ళలేడు, వెళ్ళినా కడుక్కోలేడు, కడుక్కున్న చూపు రాదు. అతడు ప్రభు మాటను ఏం చేశాడంటే, ఆ బురద పూసిన తర్వాత నువ్వు వెళ్ళి సిలోయమును కోనేటి దగ్గర కడుక్కోమని చెప్పినప్పుడు అతడు ఎంతో విశ్వాసము వలన మాత్రమే కోనేటి దగ్గరికి వెళ్ళగలిగాడండి, లేకపోతే వెళ్ళలేడు. అతనికి విశ్వాసం ఉంది కాబట్టే కోనేటి దగ్గరికి వెళ్ళి కళ్ళు కడుక్కుని చూపు పొందాడు. ఈరోజు ప్రియులారా, చాలాసార్లు నువ్వు అనుకుంటావు, మందులు వాడానండి, ట్రీట్మెంట్ చేసుకున్నానండి, ఆరోగ్యం వచ్చిందండి, మంచి డాక్టర్ గారు దొరికారండి, చాలాసార్లు చెప్తా ఉంటాం. నిజమే, డాక్టర్లు వారి సేవలు, వారి పరిచర్యలు, వారు వాడుతున్న మెడిసిన్స్ గురించి నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు. బట్ ప్రియులారా, నువ్వు వాడిన మంది, నువ్వు అనుభవించిన జబ్బుకి ఇంకొకళ్ళు వాడారు కానీ వాళ్ళు బతకలేదు. అర్థమవుతుందండి? సేమ్ డిసీజ్ ఇంకొకళ్ళకి వచ్చింది, సేమ్ స్టేజ్లో ఉంది, సేమ్ మందులు వాడారు, సేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, కానీ నువ్వు బతికే వాళ్ళు బతకలేదు. కారణం ఏంటి? మందుల చేత కాదు, విశ్వాసం చేత మాత్రమే స్వస్థత. అలా అనుకుంటే ఒక వ్యక్తికి పనిచేసిన మందు అందరికీ పని చేయాలి. అదే జబ్బుకు వాడినప్పుడు, అదే ట్రీట్మెంట్ జరిగినప్పుడు, అంతకంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టినప్పుడు మరి ఆ వ్యక్తి కూడా బతకాలి కదా. ప్రియులారా, స్వస్థత విశ్వాసము చేతనే తప్ప నీ ప్రయత్నం చేత కాదు.
ఆయన స్వస్థత ఇవ్వాలంటే నీవేమీ ప్రయత్నించకుండానే స్వస్థత ఇస్తాడు. ఒకవేళ నీకు వైద్య సహాయం అవసరం అంటే ఆయన పంపిస్తాడు. ఏదైనా స్వస్థత మాత్రం ఎవరు చేయాలండి? దేవుడు మాత్రమే చేయగలడు. డాక్టర్లు ట్రీట్మెంట్ మాత్రమే. అందుకనే ఫైనల్గా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి పేషెంట్స్, మిగతా వాళ్ళ గురించి మాట్లాడరు కానీ క్రిటికల్ కండిషన్లో ఉన్నటువంటి పేషెంట్స్ని చూసి బయటకు వచ్చినప్పుడు వారు అడుగుతుంటే చెప్తారు, మా ప్రయత్నం మేము చేసామండి, ఇక అంతా దేవుని దయ అంటారు. దాని అర్థం ఏంటి? డాక్టర్ ఏ వ్యక్తిని బతికించలేడని అర్థం. ఏ మందు ఏ వ్యక్తికి ఆయుష్ పోయేదని అర్థం. కేవలం దేవుడు మాత్రమే ఆయుష్ అయినా ఆరోగ్య అయినా. కనుక నీ ప్రయత్నము చేతో, లేదంటే నీవు వేసుకున్న మందుల చేతో, నీవు తీసుకుంటున్న ట్రీట్మెంట్ చేతో కాదు ప్రియ విశ్వాసి, విశ్వాసము చేతనే. ప్రభు చెప్పిన మాట అతడు విని విశ్వాసము చేత వెళ్ళి సిలువ కోనేటిలో కళ్ళు కడుక్కున్నప్పుడు అతని కళ్ళు చూపు పొందినవి ఆయన. ఇక చివరి అంశం చూద్దామండి. అధికారము చేత కాదు, విధేయత చేతనే మేలు కలుగుతుంది. అధికారము చేత కాదు, విధేయత చేతనే మేలును పొందుకోగలుగుతామన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 10-14 వచనాలు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 10-14 వచనాలు. ఇక్కడ నయమాను అను సిరియా సైన్యాధిపతి కనబడుతున్నాడు. ఎందుకు అధికారము చేత కాదు విధేయత చేతనే అన్నానంటే, ఆ హెబ్రీ వాళ్ళకి చెప్పిన మాటను బట్టి ఇతడు రాజు దగ్గరికి వెళ్ళాడు. పలానా దేశములో, ఇశ్రాయేలు దేశములో ఎవరో ఉన్నారట, అక్కడ స్వస్థత లభిస్తుందట. అంటే వెంటనే అప్పటికే సిరియా రాజుకి ఇశ్రాయేలు రాజు భయపడుతున్నాడు. అప్పటికి వారి మధ్య యుద్ధ మేఘాలు అనుముకున్నాయి. సిరియా బలాన్ని చూసి ఇశ్రాయేలు రాజు భయపడిపోతున్నాడు. ఒక లెటర్ రాశాడు, మా ఊరిని పంపిస్తున్నాను, అతను స్వస్థపరిచి వెనక్కి పంపించినాడు. కానుకలు ఇచ్చాడు, దుస్తులు, బట్టలు ఇచ్చాడు, ఇంకా రకరకాలు ఇచ్చాడు. తీసుకుని వెళ్ళి నయమాను ఇశ్రాయేలు రాజుకు చూపించినప్పుడు ఇశ్రాయేలు రాజు బట్టలు చింపుకున్నాడు. నేను దేవుణ్ణి అనుకుంటున్నాడా? ఏదైనా అనారోగ్యం నేను ఎలా స్వస్థపరచగలను నా దగ్గరికి ఎలా పంపించాడు? కేవలం కావాలని కయ్యానికి కాలు దూవుతున్నాడని చెప్పి బాధపడుతున్నప్పుడు ఎలీషా విషయం తెలిసి రాజు కబురు పెట్టి అతను నా దగ్గరికి పంపించు. నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా గెహజీతో చెప్పి పంపిస్తున్నాడు, ఇదిగో అతనితో చెప్పు యోర్దానులో 7 సార్లు మునగమని. వెంటనే చాలా కోపం వచ్చిందండి. ఎవరికి? నయమాను కోపం వచ్చింది. మా దేశంలో గొప్ప గొప్ప నదులు లేవా? ఎంతకంటే గొప్ప నదులు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కాలాలలో యోర్దాను మురికి కాలంలా ఉంటుందన్నమాట అండి. కింద ఆ నాచు పేరుకుపోయి వర్షాలు వచ్చే కాలంలో చాలా అద్భుతమైనటువంటి ప్రవాహం ఉంటుంది. కానీ కొన్ని కాలాలలో ప్రభునందు ప్రియులారా ఒక మురికి కాలువ, బహుశా నయమాను వెళ్ళిన కాలంలో ఆ యోర్దాను ఎలా ఉందంటే ఒక మురికి కాలువలా ఉంది. అందుకని అసహించుకున్నాడు. ఎందుకంటే గొప్ప నదులు మాకున్నాయి, ఇంకా ఏదో చెయ్యి ఆడించి స్వస్థపరుస్తాడని అనుకున్నామని కోపంతో వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అతను దాసుడు అంటున్నాడు, అయ్యా ప్రవక్త ఏం చెప్పాడు? వెండి బంగారాలు కానుకలు అడిగితే నువ్వు ఇవ్వా? కేవలం వెళ్ళి యోర్దానులో మునగమన్నాడు కదా, ఆలోచించి విజ్ఞత కలిగి అని అన్నప్పుడు వెంటనే విజ్ఞత కలిగి విధేయుడై వచ్చి, ఎందుకు విధేయత అన్నానంటే ప్రవక్త ఎన్నిసార్లు మునగమన్నాడు? 7 సార్లు మునగమన్నాడు. విధేయత లక్షణం ఏంటంటే సంపూర్ణంగా సరెండర్ అవ్వడం. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు. కొన్నిసార్లు మనకు తిక్కగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 7 సార్లు మునిగితేనే వస్తుందా, 6 సార్లు మునిగితే రాదా అని 6 సార్లు మునిగి మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. అలాగని ఇక్కడ 7 అన్న సంఖ్యను సపోర్ట్ చేయటం లేదు బైబిల్. 7 అన్న సంఖ్యను తీసుకొని మనము రకరకాల ప్రయత్నాలు చేయడం కూడా అవిధేయత. ఇక్కడ నయమాను విషయంలో చెప్పాడు, నయమాను అధికార గర్వాన్ని చూచాడు. దేవుడు ఏం చేశాడు? నయమాను యొక్క అధికార దర్పాన్ని, గర్వాన్ని చూచి ఎలాగైనా ఇతన్ని విధేయత చేత మాత్రమే స్వస్థపరచాలని వెళ్ళి మునగమన్నాడు. చివరికి వచ్చి 7 సార్లు మునిగాడు. పసిపిల్ల. అందుకనే అన్నాను, నీ అధికారం చేత కాదు, దేవుని యందలి విధేయత చేత మాత్రమే స్వస్థత పొందగలవు. నీ అధికారం చేత ఎంత మాత్రము కూడా స్వస్థత పొందలేవు. నిజమే. అలాగైతే అధికారం చేత చాలా మంది 100 ఏళ్ళు బతికేయాలి కదండి. అధికారాన్ని బట్టి, డబ్బును బట్టి, ఉన్నటువంటి స్థాయిని బట్టి కొన్ని 100 ఏళ్ళు బతికేయాలి. నీ అధికారం, నీ డబ్బు, నీ హోదా, నీ తత్వం నీకు ఆరోగ్యాన్ని, ఆయుష్ను పోయినావు. కేవలం విధేయత చేత మాత్రమే, అది కూడా దేవుని సన్నిధిలో విధేయత చేత మాత్రం. అందుకనే ప్రభు అంటాడు, నీ యందు భయభక్తులు గలవారి ఎడల నీవు దాచి ఉంచిన మేలు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారి ఎడల నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. భయభక్తులు కలిగిన వారంటే విధేయులు అనమాట, ఆయనకు లోబడేవారు. ఎవరు ఆయనకు లోబడతారో వారి ఎడల ఆయన దాచి ఉంచాను. నిజమే, నయమాను లోబడ్డాడు కనుక నయమాను కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు నయమానుకి ఇచ్చాడు. నయమాను సంపూర్ణ స్వస్థత. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రభునందు ప్రియులైన నా పరిస్థితి ఎలా ఉన్నది?
మనము ఒకవేళ శక్తి చేతనే జరిగిపోతుంది అనుకుంటున్నామేమో. నీ శక్తి చేత ఎంత మాత్రం నువ్వు ఏమీ కూడా చేయలేవు. ఆయన కృప నీకు తోడై ఉండాలి, ప్రార్థనతోడై ఉండాలి, విశ్వాసముతోడై ఉండాలి, సమర్పణతోడై ఉండాలి, విధేయతతోడై ఉండాలి. ఇలాంటి ఆత్మీయ లక్షణాలన్నీ నీ జీవితంలో నీవు కలిగి ఉండగలిగితే కనుక అప్పుడు దేవుడు తన కృపచేత నీ జీవితంలో తన కార్యాలు జరిగిస్తాడు. కనుక ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా అనుకోవద్దు, నా శక్తి చేత నేను పని చేస్తున్నాను, నా శక్తి చేత గొప్ప కార్యాలు చేస్తున్నాను, నా శక్తి చేత ఇవి చేస్తున్నాను, నా శక్తి చేత అవి చేస్తున్నాను. ఎప్పుడు కూడా అనుకోవద్దు. దేవుని కృప మాత్రమే మనల్ని బలపరుస్తుంది. ఆయన కృప లేనిదే మనం లేమని. ఆయన కృపచేతనే మనం బలము పొందుతున్నాం. ఆయన కృపచేతనే మనం జీవిస్తున్నాం, చలిస్తున్నాం, సమస్తము చేయగలుగుతున్నాం. అట్టి కృప కలిగిన దేవుని సన్నిధిలో నిన్ను నీవు నమ్ముకోక దేవుని కృపకు అప్పగించుకో. అప్పుడు నీ ఎదుట విస్తారమైన మిథ్యాను సైన్యం కూడా ఏమవుతుందండి, ఊరకనే పారిపోతుంది. అలాంటి విశ్వాసము మన జీవితంలో దేవుని కృప మీద ఆధారపడే అనుభవం మన జీవితంలో పరిశుద్ధాత్మను కలుగు చేయను కాక. ఆమె తలలో నుంచి ప్రార్థన చేసుకుని, మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా మీకు వందనాలు. ఇంతవరకు మాతో మీరు మాట్లాడారు అయ్యా. మీ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. చాలాసార్లు అతిశయపడుతున్న మా మనసులను మార్చండి. శక్తి చేత కాదు అయ్యా, మా జ్ఞానం చేత కాదయ్యా, మా బలము చేత కాదు, మాకున్న మరొక కారణం చేత, కేవలం మీ కృప చేతనే. ఈ వాక్యం మా హృదయంలో ఫలింపచేసి మీ కృప మీద ఆధారపడడానికి సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయాలకు ఆశీర్వాదకరంగా ఉంచు. యేసు నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి